నిజముగా నమ్మదగిన దేవా, అపాయమే నాకు కలుగనీయవు. నిజముగా నమ్మదగిన దేవా, నన్ను తాకు ప్రభువా, నన్ను దర్శించండి ప్రభువా. నిజముగా నమ్మదగిన దేవా, అపాయమే నాకు కలుగనీయవు. అపాయమే నాకు కలుగనీయవు. అపాయమే నాకు కలుగనీయవు. అపాయమే నాకు కలుగనీయవు. మహాపరిశుద్ధమైన మా తండ్రి, నీ కంటి పాపల మమ్మల్ని కాపాడుకున్న మా రక్షకుడా, నీకు స్తోత్రాలు తెలియజేస్తూ ఉన్నాను ప్రభువా. నీ వాత్సల్యత, నీ బాహు మా మీద చాపి నీ కృపలో మమ్మల్ని స్థిరులుగా చేసావు. నీకు స్తోత్రాలు తెలియజేస్తున్నాం. మీరే మాతో ఉండి నడిపించమని, రెండో భాగాన్ని కూడా మీరే పట్టుకోమని నడిపించమని యేసయ్య నామములో ప్రార్థించి పొంది ఉన్నాము తండ్రి, ఆమెన్. అందరం కూర్చుందాం దేని బిడ్డలారా. ఈ సమయంలో చెల్లి మీతో మాట్లాడతారు. ఈ సమయం చెల్లికి అప్పగిస్తా ఉన్నాను. దేవుని నామమున హల్లెలూయా. ఆదికాండం 12 అధ్యాయము మొదట నుండి కొన్ని వచనాలు మనం చదువుకుందాం. ఆదికాండం 12 అధ్యాయము దేవుని నామమున స్తోత్రం. హల్లెలూయా. ఇక్కడ దేవుడు కుటుంబంలో ఉన్న ఒక వ్యక్తిని మనం చూస్తున్నాం. దేవుడు కుటుంబంలో ఎవరున్నారంటే అబ్రహాముని మనం చూస్తున్నాం. ఆదికాండం 12 అధ్యాయంలో మనం ఈ అబ్రహాముని మనం ఏం చేస్తున్నామంటే మొదటగా ఏమంటున్నాడు, యెహోవా యెహోవా నీవు లేచి నీ దేశము నుండి నీ బంధువులు యొద్ద నుండి. చూడండి, ఫస్ట్ తన దేశం నుండి, తన తండ్రి నుండి, తన బంధువుల నుండి దేవుడు ఏం చేయమన్నాడంటే అబ్రహాముని రమ్మని చెప్పారు. రమ్మని చెప్పి ఏం చేస్తున్నాడంటే నీ తండ్రి ఇంటి నుండి బయలుదేరి
నేను నేను నీకు చూపించిన చూపించే దేశమునకు దేశమునకు వెళ్ళుము. వెళ్ళుము. హల్లెలూయా. హల్లెలూయా. నేను చూపించిన దేశముకు నువ్వు వెళ్ళుము. హల్లెలూయా. చూడండి, అబ్రహాం ఏం చేశాడంటే చక్కగా చక్కగా ఏం చేశాడంటే ప్రభు ఏదైతే చెప్పాడో, ప్రభు ఎక్కడికైతే వెళ్ళమన్నాడో మరి మరువు మాట్లాడకుండా అబ్రహాం వెళ్ళడం మనము చూస్తున్నాం. హల్లెలూయా. నిన్ను నిన్ను గొప్ప జనముగా ఏం చేస్తాను? గొప్ప జనము గొప్ప జనముగా చేసి చేసి నేను ఆశీర్వదించి నిన్ను నేనేం చేస్తాను? ఆశీర్వదిస్తాను. ఆశీర్వదిస్తాను. చూడండి, మాట విన్నప్పుడు మరి చూడండి, మన బిడ్డలే మన తల్లి మాట కానీ మన తండ్రి మాట కానీ, నానా నువ్వు అక్కడికి వెళ్ళవద్దు, నానా నువ్వు ఆ పని చేయవద్దు, నానా ఆ ప్లేస్కి నువ్వు వెళ్ళవద్దని మనం మన పిల్లలకి మనం చెప్తాం. చెప్పిన వెంటనే వారు ఏం చేశారంటే, మా మమ్మీ చెప్పింది కదా, మా డాడీ చెప్పారు కదా అని అక్కడికి వెళ్ళడం మానేశారనుకో, అప్పుడు పిల్లలకి బిడ్డల మీద తల్లికి తండ్రికి చాలా సంతోషం అనిపిస్తుంది. ఇక్కడ దేవుడు ఏం చేశాడంటే, అబ్రహామును ఏం చేశాడంటే, ఎప్పుడైతే తన ఇంటి నుండి, తన బంధువుల నుండి, తన తండ్రి నుండి విడిచిపెట్టి ఎప్పుడైతే తన చూపించిన దేశానికి ఎప్పుడైతే ఎలా నాకు ఇష్టపడ్డాడో, అప్పుడు దేవుడు కనుదృష్టి అబ్రహాం మీద పడ్డదండి. హల్లెలూయా. అబ్రహాం మీద ఎప్పుడైతే పడ్డదో, అప్పుడు అబ్రహాముని దేవుడు ఏం చేస్తున్నాడంటే గొప్ప జన్మగా గొప్పగా ఆయన ఏం చేస్తున్నాడంటే ఆశీర్వాదంగా చేయడం మనం చూస్తున్నాం. హల్లెలూయా. చూడండి, దేవుడు మాటకి లోబడితే, దేవుడికి ఇష్టంగా నడిస్తే, దేవుడు మాటకి విధేయత చూపిస్తే, దేవుడు మనల్ని మరి ఎత్తైన కొండకి మరి ఆయన చాలా సంతోషిస్తాడు. ఎత్తైన శిఖరానికి మళ్ళీ ఎక్కిస్తాడు. ఆమేన్. ఎత్తైన శిఖరానికి మళ్ళీ తీసుకొని వెళ్తాడు. చూడండి, ఇక్కడ అబ్రహామును మనం చూసాం. 31st నైట్కో క్రిస్మస్కో కానీ అయ్యగారు నాకు కోటింగ్ ఇచ్చారు. ఏమనంటే, మీకు ఇచ్చిన సమయం 10 నిమిషాలు 5 నిమిషాలు తీసుకోవాలి, కానీ మీరు 30 నిమిషాలు 60 నిమిషాలు తీసుకుంటే నేను ఉన్నది ఇక్కడ ఎందుకని చెప్పారు. ఆ రోజు కానీ నా టైయాన్ని ఏం చేసుకుంటున్నానంటే తక్కువగానే వాడుతున్నాను. ఒక పాట పాడలేదు, ఒక ప్రార్థన చేయలేదు, చెప్పవలసిన మాట 2 మాటలు చెప్పి నేను ముగించేస్తాను. కాబట్టి ఆదికాండము 3వ అధ్యాయము చూద్దాం. దేవుడైన యెహోవా చేసిన సమస్త భూ జంతువులలో సర్పము ఎత్తుగలదే ఉండెను. అది ఆ స్త్రీతో, ఇది నిజమా? ఈ తోట చెట్లలో దేని ఫలమునైనను మీరు తినకూడదని హల్లెలూయా. దేవుడు చెప్పాడు. మీకు అర్థమవుతుంది కదండి? అబ్రహాము దేవుడి చిత్తములో దేవుడు మాట్లాడిన మాటకి అబ్రహాము వినడం వల్ల, అబ్రహాము నడుచుకోవడం వల్ల గొప్ప జనముగా అబ్రహాము చేశాడు. ఆదాముని అవ్వని దేవుడు సృష్టించాడు. వారు ఏం చేశారంటే, వారితో ప్రభు ఏం చెప్పాడంటే, మీరు ఇదంతా మరి ఇక్కడ ఉన్న ప్రతి ఫలాన్ని మీరు తినండి, అనుభవించండి, సుఖించండి, సంతోషంగా ఉండండి అని ప్రభు ఏం చేశాడంటే ఆదాముతో అవ్వతో చెప్పడం జరిగింది. ఏం చేశాడంటే, ప్రతీది మీరు తినొచ్చు, ప్రతీది మీరు తిని ప్రతీది మీరు అనుభవించండి, సంతోషంగా మీరు ఉండండి అని ప్రతి దినము మాట్లాడిన ఈ ఆదాముతో అవ్వతో ప్రభు ఏం చేశాడో మనం చూద్దాం. మళ్ళా మొదట వచ్చినండి. దేవుడైన యెహోవా చేసిన సమస్త భూజంతువులలో సర్పము ఎత్తుగలదే. సర్పము ఏంటంట? ఎత్తుగలదై ఉండెను. అది ఆ స్త్రీతో, ఇది నిజమా? ఈ తోట, హల్లెలూయా, ఇది నిజమా? నిజంగా దేవుడు తినొద్దన్నాడా? నిజంగా దేవుడు తినొద్దన్నాడా? తింటే ఏమవుతుంది? ఇది నిజంగా చెప్పాడా దేవుడు అని మరి అవ్వకి ఆలోచన వచ్చింది.
ఆలోచన వచ్చి తను అంటుంది, ఇది నిజమా? నిజంగా తినొద్దా? తింటే ఏమవుతుంది అని దేవుడు చెప్పాడు. ఈవిడికి ఆలోచన వస్తుంది, ఎందుకు తినకూడదు అని, తింటే ఏమవుతుంది అని. చూడండి, సేవకులు మనకు కొన్ని విషయాలు చెప్తారు. అక్కడికి వెళ్ళొద్దమ్మా, ఇది చెయ్యొద్దమ్మా, నష్టం కలుగుతుంది. కొన్ని విషయాలు మనకు బోధించినప్పుడు మనం అనుకుంటాం, అది చేయకపోతే ఎలా జరుగుతుంది, అలాగా అయ్యగారు చెప్తారంటాం. ఇక్కడ దేవుడు కూడా ఏం చేశాడంటే, ఈ ప్రతి దానిని మీరు అనుభవించండి అని చెప్పాడు. కానీ ఆవిడ స్త్రీ ఏమంటుందంటే, ఇది నిజమా దేవుడు చెప్పిన మాట? ఇది తినవద్దా? ఇలా ఎందుకు చేయొద్దు? దేవుడు అలాగే చెప్తాడు అని ఏం చేసిందో చూద్దాం. ఈ ఈ తోట చెట్లలో దేన్ని ఫలమైనను మీరు తినకూడదని దేవుడు చెప్పినా అని అడిగాను. అందుకు స్త్రీ, ఈ తోట చెట్ల ఫలములను మేము తినవచ్చును, అయితే తోట మధ్య ఉన్న చెట్టు ఫలమును గూర్చి దేవుడు మీరు చావకుండానట్లు వాటిని తినకూడదనియు వాటిని ముట్టకూడదనియు చెప్పాను. మీరు తింటే ఏమవుతారు అని చెప్పారు? మీరు చచ్చుదురు చెప్పనని సర్పముతో అనెను. అందుకు సర్పము, మీరు చావనే చావరు. చూడండి ఏమంటుంది, మీరు తినినా సరే మీరేమవరు. దేవుడు అలాగే చెప్తాడు, మీకేం కాదు అమ్మా, మీకేమీ కాదు. చూడండి, లోకంలో ఎన్నో ఉన్నాయి ఎంజాయ్ చేయడానికి. అవన్నీ చేసినా మీకు అది తప్పు కాదు. లోకంలో ఎన్నో ఉన్నాయి ఏమ్మా, చక్కగా ఎంజాయ్ చేసినా అవేం తప్పు కాదు. దేవుడు అన్నీ చూడ్డా, ఇవన్నీ దేవుడే ఇచ్చినాయి కదా. ఎంజాయ్ చేయమని ఇవన్నీ దేవుడే కదా చేశాడు, ఇవన్నీ దేవుడే కదా సృష్టించాడు. ఇవన్నీ తినమన్నాడు కదా, తినమన్నాడు, తాగమన్నాడు. ముందుని దేవుడు సృష్టించలేదా? బ్రాందీలు, బీర్లు, సొట్లు, సిగరెట్లు, అమ్మాయిలతో అబ్బాయిలు మరి మాట్లాడుకోమని, భార్యని భర్తని మరి దేవుడే కదా సృష్టించాడని మనుషులు ఏం చేస్తున్నారంటే మనకు మనమే అన్నీ కూడా దేవుణ్ణి మనం ఏం చేస్తామంటే పరిశోధిస్తాం. దేవుడు కాదా ఇవన్నీ చేసినవి? ఇవన్నీ దేవుడే కదా. వస్త్రాలు కట్టుకోమని చెప్పలేదా? మూతులకు లిప్టిక్లు రాసుకోమని చెప్పలేదా? కొండ్రప్పలకు అవి చేసుకోమని చెప్పలేదా? అన్నీ దేవుడే కదా సృష్టించాడు. చోళులు పెట్టుకోవద్దన్నాడా? ముక్కుపులు పెట్టుకోవద్దన్నాడా? అన్నీ కూడా మనం అనుకుంటాం ఇవన్నీ దేవుడే కదా సృష్టించాడని. మనం ఎలాగైతే ఈ లోక మనుషులుగా మనం ఎలాగైతే అనుకుంటామో, అవు కూడా ఏం చేస్తుందంటే, ఆ పండు తింటే ఏమవుతుంది, ఆ ఫలము తింటే ఏమవుతుంది? మనం నిశ్చయంగా చచ్చిపోతామా? చచ్చిపోమే, మనం ఏమవ్వమే. ఏలయనగా మీరు వాటిని తిను దినమున మీ కన్నులు తెరబడియనియు. చూడండి, ఎప్పుడైతే దేవుడు చేయొద్దన్న పని మనం చేసామో, ఆయనకు మనకి చాలా పరిస్థితులకి, చాలా శ్రమలకి, చాలా నిందలకి, చాలా అవమానాలకి మనం పాలైపోతాం. వాళ్ళకి ఏం కలిగింది? ఫస్ట్ ఏమైందంటే, ఎప్పుడైతే ఆ ఫలాన్ని ఆవిడ తిని తన భర్తకి ఎప్పుడైతే ఇచ్చిందో, ఫస్ట్ ఏమైందంటే వారి కళ్ళు తెరవబడ్డాయి. నేను మొన్న పిల్లలకి వాక్యం చెప్తూ నేను అన్నాను, వాటి తిను దినమున మీ కనులు తెరబడనియో, మీరు మంచి చెడులను ఎరిగిన వారే దేవత వలె ఉందురనియు దేవునికి తెలియని స్త్రీతో చెప్పగా, స్త్రీ, ఆ వృక్షము ఆహారమునకు మంచిదయు కనులకు అందమైనదియు వివేకమిచ్చు రమ్యమైనదేనే ఉండుట చూచినప్పుడు ఆమె దాని ఫలములలో కొన్ని తీసుకొని
తినే తనతో పాటు తన బత్తకును వచ్చెను ఇచ్చెను. అతడు కూడా తినెను. అప్పుడు వారిద్దరి కన్నులు తెరవబడెను. వారు తాము దిగంబరులమని తెలుసుకొని అంజూరపు ఆకులు కుట్టి తమకు కంచడములను హల్లెలూయా. ఇందాక పిల్లల కోసం అని చెప్పాను కదండి, మమ్మీ వాళ్ళు ఆకులు కుట్టుకున్నారు కదా, ఆకులు కట్టుకున్నారు కదా, అక్కడ దారం ఉందా అని అడుగుతుంది పాప. అప్పటి వరకు వీళ్ళు ఏం కట్టుకోలేదు కదా, అప్పటి వరకు చక్కగా దేవుడితో మాట్లాడారు కదా, మరి ఆకులు ఎలా కట్టుకొని ఎలాగ కుట్టుకొని వాళ్ళు కట్టుకున్నారు మమ్మీ, అక్కడ దారం ఎలాగ వచ్చిందని అడుగుతుంది. ఆ మాటకు పాస్టర్ గారినే నేను అడుగుతున్నాను, పాస్టర్ గారు అంది అక్కడ దారం ఉందండి, లేదంటే ఏదైనా తాడుతో కుట్టారా? పాస్టర్ గారు అంటున్నారు ఏమనంటే, గ్రేసమ్మ నేను చెప్పాను ఉన్నది కాబట్టికే కుట్టారమ్మని చెప్పాను కదా, కాబట్టి ఉన్నదంట. హల్లెలూయా. నాకు ఆ డౌట్ చెప్పాను కానీ ఉంటుందమ్మా, ఎందుకంటే కుట్టును అనుంది కదా, అంజూరపు ఆకులను కుట్టుకొని తమకు కంచడములను చేసి ఏం చేసను? కచ్చడములు ఆకులు ఏం చేశారంటే కుట్టుకొని వారు కట్టుకున్నారు. ఏమా అంటే ఆ మాట చదవగానే పాప వెంటనే ఆ మాట నన్ను అడగగానే మనుషుల మాట ఏంటి ఇప్పుడు అంటాం, కొన్ని సమయంలో మాట దాటిపోతాం, తప్పిపోతాం, మాట తిరగేసేస్తాం. ఆ సమయం రాగా వెంటనే మాట మార్చేస్తాం. ఆ సమయాన్ని బట్టి మనం మాట తప్పుతాం. కానీ దేవుడి వాక్యము పరిశుద్ధ గ్రంథములో ఏదైతే రాచిపెట్టాడో అది ఖచ్చితంగా ఉంటేనే అది రాయబడి ఉంటుంది. హల్లెలూయా, హల్లెలూయా. ప్రభు రాసిన మాట ప్రతీది కూడా అది పొల్లు కాదు. ఆమేన్, హల్లెలూయా. ఈ దేవుడు వాక్యము నేను పట్టుకొని నా చేతుల్లోకి వచ్చిన దినాలు ఇప్పటికి 15 సంవత్సరాలు అవుతుంది. ఈ 15 సంవత్సరాల్లో ఆయన మాటలో కానీ, ఆయన దర్శనములో కానీ, ఆయన పరిశుద్ధ గ్రంథముతో మాట్లాడిన మాట కానీ అది పొల్లు కాలేదు. హల్లెలూయా, హల్లెలూయా. నా దేవుడు మాట ఏదైతే మాట్లాడాడో అది ఖచ్చితంగా నెరవేరుస్తాడు. దిగులు పడొద్దు, బాధపడొద్దు. మనుషులుగా మనం మాత్రము మాట తప్పకంట దేవుడి దగ్గర దేవుడు మాట చొప్పున నడిస్తే, అబ్రహాముని ఇక్కడ మనం చూసాం, ఆదాముని అవని కూడా మనం చూసాం. అబ్రహాము మాట విన్నాడు, తన దేశం నుండి, తన ఇంటి నుండి, తన బంధువుల నుండి మరి ఎలమని చెప్పాడు, ఆశీర్వదించబడ్డాడు. ఇక్కడ ఆదాము అవ్వ కూడా చూసాం మనము ఏంటి, దేవుడు మాటని వినక వారేమయ్యారు? దిగంబరులు అయ్యారు. హల్లెలూయా. దేవుడు మాట విన్నారా వీరు? మీరు విన్నారు కదా, చూశారు కదా, వాక్యం బైబిల్ చూశారు కదా మీరు అందరూ. నా వైపు చూడొద్దు, ఏమన్నారు? మీరు తినవద్దు ఆ ఫలాన్ని, మీరు ఇదంతా మీరు అనుభవించండి. ప్రతిరోజు మాట్లాడిన ప్రభు మాట ఆదాము అవ్వ కోల్పోయారండి. దేవుడి చిత్తం, దేవుడు మాట్లాడిన మాట ఒకవేళ మనం కూడా తప్పిపోతే దేవుడు స్వరాన్ని మనం కోల్పోతాం, దేవుడు మాటను మనం కోల్పోతాం, దేవుడిని చూసే భాగ్యాన్ని కూడా మనం కోల్పోతాం. హల్లెలూయా, హల్లెలూయా. దేవుడు నాతో మాట్లాడిన మాట, దేవుడు నాకు ఇచ్చిన వాగ్దానము మీతో మాట్లాడుతున్నాను. హల్లెలూయా. దేవుడు నాకు ఇచ్చిన వాగ్దానం, అబ్రహాము తన ఇంటి నుండి, తన కుటుంబం నుండి వెళ్ళగానే గొప్పగా ఆశీర్వదించాడు, గొప్ప జనముగా చేశాడు. ఆదాము అయితే, అవ్వ అయితే దేవుడు మాట చెప్పిన మాట రోజు మాట్లాడేవారు. కానీ వినక ఇది నిజమా, ఏమవుద్ది, చేస్తే ఏమవుద్ది, చేసి చూశారు, దేవుడు మహిమను కోల్పోయారు. హల్లెలూయా. చిన్నదే దేవుడు చెప్పిన మాటను ఏం చేశారు? వినకంట ఉండడం వల్ల
వారికి ఏం కలిగాయి అంటే మంచి చెడ్డలు. అప్పటి వరకు చక్కగా హ్యాపీగా ఆ తోటలో ఆడుకుంటూ ఎంజాయ్ చేసుకుంటున్న దేవుడు స్వరాన్ని వింటూ ఉన్న వీరు ఇదంతా మీరు అన్మగించని చెప్పిన ప్రభు మాట ఏమైపోయింది, ఆ ఫలం తినగా వారికి మంచి చెడ్డలు కూడా తెలిసిపోయి వారు దివంగరులై అయిపోయి ఆకులు కట్టుకొని కన్నులు తెరవబడి దేవుడు స్వరాన్ని కోల్పోయిన వారిగా మారిపోయారండి. హల్లెలూయా, హల్లెలూయా. చిన్నదే ఏమొద్ది అన్నది. మనం కూడా ఈ లోకంలో చాలా ఉంటాయి. ఈ కళ్ళుకి నచ్చినవి చాలా ఉంటాయి, ఈ హృదయానికి నచ్చినవి చాలా ఉంటాయి. ఏమొద్ది అని అడిగి వేసావా, ఆదాము అవలాంటి స్థితి మనకు కలుగుతుంది. హల్లెలూయా, హల్లెలూయా. అబ్రహాం లాంటి విశ్వాసం కలిగి మనం ఉన్నట్లయితే ఆశీర్వదించబడతాం, గొప్ప జనముగా మనల్ని దేవుడు చేస్తాడు. ఆమేన్. కళ్ళు మూసుకుందాం, ప్రార్థన చేస్తాను. పరిశుద్ధమైన తండ్రి, నీకు వందనాలు, స్తోత్రాలు యేసయ్యా. జీవాధిపతి, నీకు వందనాలు, స్తోత్రాలు, స్తోత్రాలు యేసయ్యా, స్తోత్రాలు. మహాగరుడా, నీకు వందనాలయ్యా, నీకు వందనాలు, వందనాలు. జీవాధిపతి, నీకే స్తోత్రాలయ్యా, స్తోత్రాలు. యేసయ్యా, నీ మాటలో శక్తి ఉంది. అంజూరపు ఆకుళ్ళు కుట్టావు దేవా, నీకే స్తోత్రం. పసిపిల్లలకి ఆకుళ్ళు కుట్టాడు కదా, ఆకులు కుట్టడానికి సూదుందా, దారం ఉందా? అక్కడ దేవుడి రాజ్యములో, దేవుడి స్థలములో సూదులు ఉంటాయా, దారాలు ఉంటాయా? పసిపిల్లలకి జ్ఞానం. ప్రభువానికి స్తోత్రం. నీ మాట ప్రతి బిడ్డకి అర్థమవుతే, అర్థం చేసుకుంటే అవెత్త తొలగిపోడు, అవెత్త తప్పుపోదు. నువ్వు చెప్పిన మాట చెప్పును నడుస్తారు ప్రభా. అబ్రహాముతో మాట్లాడావు అయ్యా, అవతో కూడా నువ్వు మాట్లాడావు. ఈ ఫలములన్నీ కూడా మీరు అనుభవించండి. ఈ రాజ్యంలో మీరు ఉండండి. ప్రతి దినము, ప్రతిరోజు, ప్రతి సమయంలో నీ స్వరం విని, నీ మాట విని నడుచుకున్న ఆదాము అవ్వలు. ఇది తింటే ఏమవుతుంది, ఇది తింటే ఏమవుతుంది, తినకూడదా? తినిన మరుక్షణమే వారి కన్నులు తెరవబడ్డాయి. వారి దిరంగురంగా వారి వస్త్రాలు లేరని వారికి తెలిసిపోయింది ప్రభువా. వారికి మంచి చెడ్డలు కూడా తెలిసిపోయాయి ప్రభువా. దేవానికే స్తోత్రాలు, స్తోత్రాలు. దేవుడు మహిమను కోల్పోయిన వారుగా మారిపోయారు కదా ప్రభువా. దేవుడు చిత్తాన్ని కోల్పోయారు కదా ప్రభువా. దేవుడు మహిమను కోల్పోయారు కదా ప్రభువా. యేసయ్యా, ఆదాముతో మాట్లాడావు, ఆదాము మాట విన్నాడు. ఇదిగో కుమారుడా, నేను చూపించిన దేశానికి నువ్వు వెళ్ళు. ఇదిగో నా కుమారుడా, ఇదిగో నీ ఇంటి నుండి, నీ బంధువుల నుండి, నీ తండ్రిని నుండి నేను చూపించిన దేశానికి నువ్వు వెళ్ళు. నేను ఆశీర్వదిస్తాను, గొప్ప జనముగా నేనేం చేస్తాను. అనేకమైన జనములకు తండ్రిగా, ప్రవక్తగా నేను నిర్మిస్తానని మాట్లాడు. దేవానికే స్తోత్రాలు, స్తోత్రాలు. వెళ్ళిపోయాడు ప్రభా. అబ్రహాం ఆశీర్వదించబడ్డాడు. ఒకవేళ ఆదాము అవ్వ కూడా విన్నట్లయితే, వారితో నిశ్చయముగా దినదినము మీరు మాట్లాడిన మాట రోజు మాట్లాడదు కదా ప్రభువా. నీ మహిమను కోల్పోయారు కదా ప్రభువా. నీ స్వరాన్ని కోల్పోయారు కదా ప్రభువా. నీ చిత్తాన్ని కోల్పోయారు కదా ప్రభువా. వారు శ్రమ పడిన వారుగా మారిపోయారు, వారు శ్రమకు గురైపోయారు ప్రభువా. దేవానికి స్తోత్రాలు, స్తోత్రాలు. నీ మాటకి లోబడి, నీ చిత్తానికి లోబడి చేసిన వారిని, లోబడిన వారిని, నీ మాటకి విధే చూపించిన వారిని మేము చూసాం. లోబడలేని వారు, మాటకు తిరిగి నిలిచిన వారిని కూడా మేము చూసాం ప్రభా. నీ మాట ఏదైతే వద్దంటుందో, ఈ లోకంలో చాలా ఉన్నాయి ప్రభా. ఈ లోకంలో చాలా అందమైనవి ఉన్నాయి ప్రభువా. ఈ లోకంలో చాలా అందమైనవి, రమ్యమైనది, కంటికి ఊహకి అందని చాలా ఉన్నాయి, ఎత్తైనవి ఉన్నాయి ప్రభువా. దేవా, నువ్వు అలాంటి కోరలేదే. అవి విడిచిపెట్టమంటున్నావు. రా నా దగ్గరికి, రా నా హృదయంలోకి రా, నా హృదయాన్ని తాగు ఒకసారి,
నా హృదయాన్ని పరిశీలించి ఈ లోకంలో ఇంతలో మంది మాయమైన అంతలో మాయమైపోయిన వాటి కొరకు ఎందుకు నువ్వు ప్రయాసపడతావు? మాయమైపోయిన వాటి కొరకు ఎందుకు నువ్వు శ్రమ పడతావు? మాయమైపోయిన వాటి కొరకు ఎందుకు నువ్వు ఆరాడపడుతున్నావు? నా కుమారుడా, నా కుమార్తె అని చెప్తున్నావు ప్రభు. యేసయ్యానికే స్తోత్రం, స్తోత్రం. ఈ లోకమైన అన్నీ మేము సృష్టించుకున్నాయి. నువ్వు తల్లి గర్భములో ఇలాగే నిర్గమంగా ఏమీ లేకంట, ఇదిగో ప్రభు అలంకారం లేకంట, ఇదిగో నువ్వు తల్లి గర్భంలో ఎలాగైతే నిర్మించావు అలాగే ఉండమంటున్నావు. దేవానికి ఇస్తూ మేమన్నీ సృష్టించుకున్నాం, మేమన్నీ ఏర్పాటు చేసుకుంటున్నాం ప్రభు. అవి నువ్వే చెప్తున్నావు. మీరన్నీ అనుభవించండి, మీరన్నీ తినండి. ఇదిగో నేను చెప్పిన ఇది ఒక్క మాటకి మీరు చెయ్యొద్దన్నా. తింటే ఏమవుతుందని, చేస్తే ఏమవుతుంది? ఇది దేవుడు మాట, ఇది దేవుడు మాట అయితే ఏమవుతుంది? అయ్యా వారికి తెలిసిపోయింది ప్రభు. నీ మహిమ నిండి వేరైపోయారు కదా ప్రభు, నీ కృప నుండి వేరైపోయారు ప్రభు. చిన్నదే ప్రభు, చిన్నదే పాపం, చిన్నదే తప్పు చేశారు ప్రభు. ఆ ఫలము చిన్నదే ప్రభు. కానీ నీ స్థలము నిండి, నీ రాజ్యం నిండి వరకు స్థానం లేదు ప్రభు. చిన్న పాపమే ప్రభు, నీ దగ్గర నుండి వేరైపోతుంది ప్రభు. చిన్న పాపం ప్రభు, నీ స్థలమే నాకు, నీ వాక్యంలో ఉండక, నీ హృదయంలో ఉండక వేరైపోతుంది ప్రభు. వేరుగా మెరిగిపోయారు ప్రభు. దేవా, నీతో కలుసున్న వారు నీ రాజ్యం నిండి భూమికి నాయన తొయ్యబడ్డారు ప్రభువా. దేవానికి స్తోత్రం. నీ మాటను మేము జాగ్రత్త కలిగి, నీ మాటను మేము జాగ్రత్తగా తీసుకోవడానికి సహాయం చేయండి. ఏది చెయ్యాలో, ఏది చేయకూడదు, ఏది తినాలో, ఏది తినకూడదు, మేము ఎలా నడవాలో మీరు నేర్పించి సహాయం చేయమని, నీ బిడ్డలు మీరు దర్శించి, నీ బిడ్డలను మీరు ఆ విధంగా నడిపించి సహాయం చేయమని, నీ కృపా కాపుదల ఉంచమని యేసు పరిశుద్ధ నామములో అడుగుతున్నాం తండ్రి. ఆమేన్. ప్రైజ్ ది లార్డ్. లేచి నిలబడదామా?